అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఏపీ మంత్రి పయ్యావుల కేశవులు పర్యటించారు. ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్లో భాగంగా తాగునీటిని సరఫరా చేసేందుకు నిర్మించనున్న పైప్లైన్ పనులకు భూమి పూజ చేశారు. తాగునీటి సమస్య లేకుండా ఉదిపిరికొండ నుంచి ఉరవకొండకు పైప్లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం టెండర్లు పిలిచామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు మంత్రి. తాగునీటి సమస్యను తీర్చే కార్యక్రమానికి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. దీనికి పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఉదిరికొండకు నీళ్లు తీసుకొస్తున్నాం. ఆల్రెడీ ఆ పైప్ లైన్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉదిరికొండ నుంచి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేదానికి సాగునీరు తాగునీరు కోసం నా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ చేస్తున్నటువంటి ఈ పథకం గతంలో ప్రభుత్వాలన్నీ కూడా మాయా టెండర్లు పిలిచాయి. ₹1 కేటాయించుకున్నది నేను చెప్పేది కాదు. కేంద్ర ప్రభుత్వంలో అత్యంత తక్కువ తాగునీటికి డబ్బులు కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే గత ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలోనే జల జీవన్ మిషన్ లో అత్యంత తక్కువ నిధులు కేటాయించింది. ఇక్కడ ఉత్తుత్తి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి వచ్చింది. ఏ ఒక్కదానికి కూడా నిధులు కేటాయించకపోవడంతో మొత్తం టెండర్లన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ నేను